ఈ పాపం అంటూ కూడా మనం చూస్తూ ఉన్నాం కూడా కమిషన్ను పైరవీలకు కేంద్రంగా మార్చారు గ్రూప్ 1 ఉద్యోగాలను అమ్ముకున్నారు అంటూ గ్రూప్ 1 ఉద్యోగాలు గ్రూప్ 1లో ఏదైతే వాళ్ళు గతంలో నిర్వహించిన ఎగ్జామ్స్కి సంబంధించి దాని మూల్యాంకనానికి సంబంధించి నేను హైకోర్టు కూడా చాలా సీరియస్గా జగన్ మీద కామెంట్స్ చేసింది 2 రోజుల క్రితం. అయితే దీన్ని మసిబూసి మారేడుగాయ చేసే ప్రయత్నం అయితే జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి. ఇదంతా టీడీపీ తప్పే అన్నట్టుగా వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం కానీ సో అనేక గందరగోళాలకైతే గ్రూప్ 1 ఎగ్జామ్స్ తావిచ్చాయి. ఏకంగా ఈరోజు గ్రూప్ 1లో ఉన్న అవకతవకలను ఫేస్ చేసిన విద్యార్థులే బయటకు వచ్చి నిరుద్యోగులే చెప్తూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి సర్కార్ తీరును. ఏదైతే కరోనా ప్రోటోకాల్ పేరు చెప్పి ఆ రోజున ఎగ్జామ్స్ జరిగిన తర్వాత మూల్యాంకనాన్ని ముందుగా డిజిటలైజ్ చేస్తున్నారు, డిజిటల్గా పేపర్స్ దిద్దించే ప్రయత్నం జరిగింది. దానిలో అంతా తప్పులు తడకలు ఉన్న కారణంగా మరోసారి మాన్యువల్గా దిద్దించే ప్రయత్నం చేశారు. అయితే ఈ క్రమంలోనే మొత్తం గందరగోళం అయితే చోటు చేసుకుంది. అసలు ఎవరు క్వాలిఫై అయ్యి ఉన్నారు, ఎవరు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యి ఉన్నారు అనే అంశానికి సంబంధించి పూర్తిగా ఒక నెగోషియేషన్ అయితే ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇదంతా ఇంటర్వ్యూ వ్యవస్థలో లోపం అంటూ దాని మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నా ఈరోజు ఆధారాలతో సహా ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు నిరుద్యోగులు. ఆ ఇష్యూలో సీరియస్గా ఎఫెక్ట్ అయిన నిరుద్యోగులంతా ఈ ఇష్యూని కూడా చంద్రబాబు నాయుడు నిన్న హైలైట్ చేస్తున్నారు. ఏపీపీఎస్సీని భ్రష్టు పట్టించారు జగన్మోహన్ రెడ్డిదే ఈ పాపం, కమిషన్ను పైరవీలకు కేంద్రంగా మార్చారు, గ్రూప్ 1 ఉద్యోగాలను కూడా అమ్ముకున్నారు, ఇంకా ఏ మొహం పెట్టుకుని ఆ సీట్లో కూర్చున్నారు, పేపర్లు 2 సార్లు దిద్దాల్సిన అవసరం ఏంటి, మూల్యాంకనంపై హైకోర్టు ముందు అబద్ధాలు ఎందుకు చెప్తున్నాడు అంటూ కూడా చంద్రబాబు నాయుడు టార్గెట్ చేశారు. అభ్యర్థుల భవిష్యత్తును నాశనం చేసిన వారిని వదిలేది లేదు అంటూ కూడా ఏపీపీఎస్సీ తీరును తప్పుపట్టారు. క్రూరముఖాల కంటే హీనంగా వ్యవహరిస్తున్నారు, నిరుద్యోగుల జీవితాలతో చెలగాట ఆడతారా అంటూ కూడా ఆయన చాలా ఎమోషనల్గా మాట్లాడారు, అగ్రెసివ్గా. ఈ వార్తను కూడా ప్రధానంగా హైలైట్ చేసే ప్రయత్నం అయితే జరిగింది ఆంధ్రజ్యోతిలో. ఇక్కడ చూసినట్లయితే నిరుద్యోగులను వంచిన సీతారామాంజనేయులు, గౌతమ్ సవాంగ్. సీతారామాంజనేయులు ఒకసారి, గౌతమ్ సవాంగ్ మరోసారి మాన్యువల్ వాల్యుయేషన్ అంటూ కూడా వాల్యుయేషన్ వివరాలు కూడా దాచిపెట్టి న్యాయస్థానాలకు తప్పుడు సమాచారం ఇచ్చిన 2 అధికారులు అంటూ కూడా నిన్న చంద్రబాబు నాయుడు ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వీళ్ళిద్దరికీ అప్పగించే ప్రయత్నం అయితే జరిగింది. వీళ్ళిద్దరికి చెందిన అన్నాయిల్ కంపెనీలకి ఇది ఇచ్చే ప్రయత్నం జరిగింది మూల్యాంకనాన్ని. ఈ వార్తను వాళ్ళిద్దరికి ఒకసారి రామాంజనేయులకి, ఒకసారి గౌతమ్ సవాంగ్కు అంటూ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు నిన్న ఆయన. సో ఈ వార్తను ఏపీపీఎస్సీలో జరుగుతున్న అక్రమాలను హైలైట్ చేసే ప్రయత్నం అయితే చేశారు ఆయన నిన్న. ఈ వార్తను ప్రధానంగా హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. అడ్డంగా దొరికిన ఏపీపీఎస్సీ, గ్రూప్ 1 పేపర్లు 2 సార్లు మూల్యాంకనం, రిసార్ట్స్కు చెల్లింపులు, హైదరాబాద్ కంపెనీలకు ఆర్డర్లు, ప్రతిదానికి బిల్లులు, అన్ని ఆధారాలు కూడా న్యాయస్థానానికి వెళ్లే ప్రయత్నం అయితే జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి సర్కార్ని ఈ విషయంలో ఫిక్స్ చేసేందుకు అటు ప్రతిపక్షాలు కూడా సిద్ధమవుతున్నాయి. ఈ వార్తను అయితే హైలైట్ చేసే ప్రయత్నం అయితే చేసింది ఆంధ్రజ్యోతి. ఇక నేడే ఎన్నికల నగారా.